నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, పులివెందుల పులిని అని చెప్తాడు మా జగన్మోహన్ రెడ్డి. అవును. వాళ్ళ అమ్మమ్మ పేరు తాతయ్య పేరు చెప్పరు ఆయన. అంతే కదా. మీకేం కర్మ నాకు అర్థం కాదు. అవును. ఎందుకు ఆ కర్మ కూడా చెప్తా. పార్టీ మీది కాదు. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి లాగేసావు, చెప్పు దెబ్బలు ఇచ్చావు ఆయనకి గిఫ్ట్గా. ఆ అవమానం భరించలేక ఆ మహానుభావుడు కాలం చేశారు. నీలాంటి నాయకుడు నిజంగా ఇక ముందు పుట్టబోడు రాజకీయాల్లో. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఆయన ఉంటే, గట్టిగా 14 ఏళ్లలో పార్టీ పెట్టి మేము 14 ఏళ్లలో ఒక నేషనల్ వైడ్ పార్టీ బయటికి దోసేస్తే తన్ని తాను నిరూపించుకుని 14 ఏళ్ల ప్రయాణం ఆయన మామూలు విషయం అండి. ఇంతమంది అభిమానుల్ని, స్టేట్ వైడ్ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకోగలిగాడు అంటే అది మామూలు విషయం. అంతా ఆయన స్వయం కృషి కదా, మామూలు విషయం కాదు. ఆయన స్వయం కృషి. వాస్తవంగా ఈ రోజున ఒక పుణ్యశీల, లేకపోతే చాలామంది నాలాంటి వాళ్ళు ఒక విజయవాడలో ఒక కార్పొరేటర్ స్థాయి అమ్మాయిని 1000 మందిలో ఉన్న పుణ్యమ్మ తల్లి అని పిలుస్తాడు అంటే, అలాంటి వాళ్ళకి లైఫ్ వచ్చింది అంటే అఫ్కోర్స్ మేము సంపాదించుకోవచ్చు, సంపాదించుకోలేకపోవచ్చు, కానీ ఒక పేరు అనేది వచ్చింది అంటే భగవంతుడి దయ కింద జగన్ గారు బాగానే ఉంటారు. పునిసెల్ గారితో మల్లాదిష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏ విధంగా ఉంటారని. వాళ్ళు కూడా బాగానే ఉంటారండి.